హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్. ముందుగా అయితే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకైతే హార్ట్లీ వెల్కమ్. నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియోస్లో గార్డెనింగ్ అండ్ హెల్తీ ఫుడ్ రెసిపీస్, హోమ్ ఆర్గనైజింగ్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ బ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే నా క్యాబ్ ఎలక్ట్రిక్ ఎక్కడ చెప్పు. వాడు అది వెళ్తాడు. వాడి పేరు హలో ఇటు తిరగా. ఇక్కడ శారీలో కనిపిస్తున్న పాప వచ్చేసి తన పేరు రూప. మా అక్కకి మేనకోడలు అవుతుంది. వాళ్ళ కాలేజ్లో ఎథ్నిక్ డే ఫంక్షన్ ఉందంట, దానికోసం రెడీ అయింది. ఇక క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇక్కడ చూపిస్తున్న క్లిప్స్ అన్నీ కూడా లాస్ట్ వీక్వి. నేను యాక్చువల్గా అప్పుడే పోస్ట్ చేద్దామని చూస్తే వీడియోస్ డిలీట్ అయిపోయాయి అనుకున్నాను, కనిపించలేదు. తర్వాత చూస్తే ఫోన్లోనే ఉన్నాయి. ఇక అలాగే ఉన్నాయి కదా అని ఈ వ్లాగ్లో యాడ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో అయితే మా ట్రిప్ ప్లాన్స్ అయితే షేర్ చేస్తున్నాం. ఓకే, సో మొత్తంకి అయితే మేము వెళ్ళే ట్రిప్ వచ్చేసి 6 days అనమాట టోటల్గా. సో ఈరోజు వచ్చేసి 5th. సో 5th ఎర్లీ మార్నింగ్ మేము ఫ్లైట్ ఎక్కుతున్నాము. సో బెంగళూరు టు హైదరాబాద్ టు పట్నా ఎయిర్పోర్ట్ అనమాట. సో అక్కడ పట్నా నుంచి క్యాబ్ యాక్చువల్లీ బస్ బుక్ చేశారు. ఆ బస్లో మేము ఫస్ట్ బైద్యనాథ్ వెళ్తాము. ఆ బైద్యనాథ్ వెళ్ళాక ఆ రోజు రాత్రి స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బైద్యనాథ్ టెంపుల్ అంతా దర్శనం అదంతా చేసుకొని డైరెక్ట్గా ఇంకా గయాకి వెళ్తామన్నమాట. సేమ్ అలానే మళ్ళీ ఆ రోజు రాత్రి గయాలో స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ గయాలో దర్శనం అవన్నీ చూసుకొని మళ్ళీ కంటిన్యూ టు వారణాసి. సో ఇక్కడైతే వారణాసిలో 3 days ఉంటాము. స్నానం, ఆ టెంపుల్ దర్శనం అదంతా పూర్తి చేసుకొని ఆ 3 daysలో మొత్తం కంప్లీట్ చేసి ఇంకా బ్యాక్ టు పాట్నా ఎయిర్పోర్ట్ అనమాట డైరెక్ట్గా. ఆ 3 days అక్కడే ఉంటాము. 3 days వారణాసిలోనే ఉంటాము. ఇలాంటి పోగులు, జుమ్కాస్ ఇలాంటి పక్కన పెట్టుకున్నాం, ఎందుకంటే ఎక్కువ కుర్తాస్ వేసుకున్నాం కాబట్టి చాలా లిమిటెడ్గా తీసుకెళ్తాం, ఎందుకంటే లగేజ్ కూడా చాలా లిమిటెడ్గా. ఇక మండే నైట్ అయితే ఇలా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా లేడీస్ ప్యాకింగ్ అంటే తెలుసు కదా, ఎప్పుడు వెళ్ళే వరకు కూడా ఏదో ఒకటి సర్దుతూనే ఉంటాము. మా పరిస్థితి కూడా అలానే ఉంది. ఇలా ప్యాక్ చేయడంలో అన్విత నాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఫైనల్గా చాలా రోజులు అయిపోయింది కదా ఇలా ట్రిప్స్ వెళ్ళక. లాస్ట్ టైం బద్రీనాథ్, చార్ధామ్ ట్రిప్కి అయితే వెళ్ళాము మా ఫ్యామిలీ, అంటే లేఅవుట్ ఫ్యామిలీస్తో కలిసి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చేద్దాం అంటే వెళ్తున్నాం కదా ఈ ట్రిప్కి, అది వెళ్ళొచ్చాక చూద్దామని. ఫస్ట్ అమ్మమ్మతో వెళ్తా, అమ్మమ్మ కూడా వస్తా. ఐఎమ్ ఆల్సో గోయింగ్. అవునవును. ఇద్దరం ఒకే పని చేసుకోండి. నేను చూస్తుంటా. నెక్స్ట్ చిన్న సూట్ కేసా? ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి డ్రెస్సెస్ అన్నీ అయిపోయినాయా? దాంట్లో నైట్ డ్రెస్ ఇంకా పెట్టాలి. నిన్న షాపింగ్ చూపించలేదు కదా, బొట్టుల షాపింగ్ కూడా చేసాం. నిన్న షాపింగ్ చూపించలేదు కదా, కమర్షియల్ వెళ్ళాము నిన్న సండే. అనిత వైట్ షర్ట్ తీసుకుంది, చాలా బాగుంది. ఇది ఫ్యాబ్రిక్, రోడ్ సైడ్ షాపింగ్ అనమాట. ఇదంతా కూడా కమర్షియల్లో బాగుంటుంది రోడ్ సైడ్ షాపింగ్. అండ్ ప్లాజో లెనిన్ టాప్తో వచ్చింది. ప్లాజోలా యూజ్ చేసుకోవచ్చు, క్రాప్ టాప్ వేసుకున్నా కూడా బాగుంది లుక్. సో ఇది ఒకటి తీసుకుంది. ఇది మరీ చీప్ అండ్ బెస్ట్ తెలుసా, 150 rupees. అది బ్యాలెన్స్ అయిపోతుందా ఒకవేళ ఇద్దరిది కదా? అలా ఉండదు.
నీ దాంట్లో ఏమైనా కావాలంటే నీ దాంట్లో అడ్జస్ట్ చేయి. సో ఫైనల్గా ప్యాకింగ్ అయిపోయింది. అవ్వలే, బెడ్ మీద నేను పెట్టాం బ్యాగ్లో అంతే. ఇంకొకటి హెన్నా కలుపుకోవడానికి బద్ధకం వేసి ఇన్స్టాలో స్క్రోల్ చేస్తుంటే నాట్ హ్యాబిట్ అని, సో ఆర్గానిక్ అని రెడీ టు అప్లై అని ఉంది. సో ఒకసారి ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది పెట్టుకోవాలి యాక్చువల్గా, ఇప్పుడు టైం అయిపోయింది, రేపు మార్నింగ్ పెట్టుకుంటాం. రివ్యూ ఎలా ఉంది, ఎలా పనిచేస్తుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాం కదా. మేకప్ రిమూవ్ చేసుకొని పడుకుందాం వెళ్ళి. నీ ఫేస్ మీద మేకప్ ఉంది ఇప్పుడు? ఎస్. దర్చుకోమాకండి తీసాక. తీ అయితే వద్దులే. యాక్చువల్లీ వెట్ వైప్స్ బాగా పనిచేస్తుంది తెలుసా, మిస్లర్ వాటర్ కన్నా. వైప్ చేయి ఒకసారి చూద్దాం. ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఒక స్ట్రోక్కే తెలుస్తుంది. ఈవినింగ్ షూట్ అయింది సారీది, అప్పుడు వేసుకున్న మేకప్ వితౌట్ మేకప్ అన్విత అని చూడండి. అంత దారుణంగా ఏమంటాను, సేమ్ ఉంటుంది. మరి ఎందుకు వేసుకోవాలి సేమ్ ఉన్నప్పుడు? కొంచెం అక్కడక్కడ మచ్చలు కనిపిస్తే ఆ మచ్చలు పోవడానికి, కవర్ అవడానికి. బాగా కాటుకు పెట్టేది కళ్ళకి, మెయిన్ అది వస్తుంది బాగా. యా, అంటే కన్సీలర్ కూడా పూసా, అంత అయిపోయింది అనుకుంటారా. కళ్ళకి వస్తుంది, కళ్ళకి ఉడుస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. ఈరోజే వ్యాక్సింగ్ చేయించుకుంది, సాఫ్ట్గా కనిపిస్తున్నాయి చేతులు. లేదంటే అంతకుముందు ఫారెస్ట్ చూడలేదు కదా. పెయిన్ అనిపించలేదు అన్విత? ఎందుకు అనిపించదు, అనిపిస్తుంది. అంటే మనకు కావాలంటే ఓర్చుకోవాలి కదా. 3 months కొన్స్కి ఏమైనా ఒకేషన్ ఉంటే చేయించుకుంటుంది. సో ఇప్పుడు దగ్గరికి రా, వితౌట్ మేకప్ చూపిద్దు. ఎట్లా వితౌట్ మేకప్ తేడా ఉందా? ఏం లేదు. నువ్వంట మాకు తెలుస్తుంది. ఏం లేదన్విత తేడా. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే మేకప్ అనేది కదా. అయిపోయి డన్. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోవాలి. అవి జెప్టోలో బుక్ చేసావు కదా ఫేస్ వాష్? బ్యాగ్లో వేసేసాను. వేస్తానా? నేను వేసేసా. ఇంకా ఆపేస్తా. ఈ సెల్ఫీ స్టాండ్ మేము ట్రిప్కి వెళ్తున్నాం కదా, పనికి వస్తుందని చెప్పేసి జెప్టోలో బుక్ చేసింది అన్విత. దీనిలో ఇక్కడ చిన్న లైట్ వస్తుంది, దీనికి సెల్ఫీ స్టిక్ ఇదంతే. ఇట్లా పట్టుకుని ఇలా పోస్ట్ చేసుకుంటా ఫోటోలు దిగాలి. పని చేస్తే బాగుండవు కానీ చాలా డెలికేట్గా ఉంది అది. ఆబ్వియస్లీ పడిపోతుందేమోనని భయం వేస్తుంది. రిస్క్ అట్ యువర్ ఓన్ లైఫ్ అన్నట్టు. క్రౌడ్లో ఉన్నప్పుడు యూజ్ చేయకుండా ఉంటేనే బెస్ట్. బట్ బాగానే ఉంది, డెలికేట్గా అనిపిస్తుంది నాకు. దీనిలో అన్ని మోడ్స్ ఉన్నాయి అనమాట, ఎలా అయినా తిప్పుకోవచ్చు. ప్లస్ లైట్ వస్తుంది, లైట్గా 2 మోడ్స్ ఉన్నాయి. 300 పడిందా? అంతే. సో 300కి నీకు ఇంకా ఎక్స్ట్రా ఏమొస్తుంది, వర్తే. సో మార్నింగ్ లేవగానే హెయిర్ ప్యాక్ పెట్టుకుందాం. రేపు అమ్మ వస్తుంది, అమ్మమ్మ వస్తుందిగా, సో అర్లీగా లెగుస్తాం. ఇంకెళ్ళి పడుకుంటున్నాం గైస్. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. మా అదంతా తీస్తాం, మళ్ళీ ప్యాక్ చేస్తాగా నీట్గా. నాకు ఐడియా వచ్చింది అమిత. శ్రీలక్ష్మి అత్త తెలుసు కదా, తను ఒక రీల్ షేర్ చేసింది. దానిలో ఒక టిప్ చూసాను, బాగుంది. ఈ సోప్ తీసుకెళ్ళచ్చు యాక్చువల్గా, ఇది కూడా తీసుకెళ్తాము. కానీ మనం స్నానం చేస్తాం కదా, ఆ టైంలో ఈ సోప్ తీసుకెళ్ళాం కదా. అయ్యయ్యా, దీన్ని ఇలా దగ్గరగా చూపించు, భలే వస్తుంది తెలుసా. సాటిస్ఫాక్షన్గా ఉంది తీయడానికి. ఎంచక్క వీటిని ఇలా జర్నీలో యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది. నైస్, చేసే కొద్దీ చేయాలనిపిస్తుంది నాకైతే. బాగుంది, అలానే డెఫినెట్గా పనిచేస్తుంది. మార్నింగ్ కూడా ట్రై చేశాను నేను. రీల్ చూసినప్పుడేమో ఇదేం వర్కౌట్ కాదనుకున్నా, ఒకసారి ట్రై చేసా మార్నింగ్, బాగుంది.
చేసుకో ఇలా ఇదేమో మనం స్టే చేసినప్పుడు పనికి వస్తుంది ఈ సోపు. బయట ఎక్కడైనా ఆగినప్పుడు హ్యాండ్ వాష్ కానీ ఫేస్ వాష్ కానీ ఎంచక్క మనం నీళ్ళల్లో అదే నదిలో స్నానం చేస్తాం కదా, అప్పుడు ఎవరిది వాళ్ళు యూజ్ చేసుకొని సరిపోతుంది. బాగుంది కదా ఐడియా, ఇలా ప్యాక్ చేస్తున్నా. సో ఇక ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా వీడియోస్ అయితే కవర్ చేయలేదు. ఇలా షార్ట్స్ అయితే తొందరగా పోస్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి షార్ట్స్ అయితే కవర్ చేశాను. ఎంచక్క అమ్మతో స్పెండ్ చేసిన టైంని కూడా షేర్ చేశాను. ఇక నాతో పాటు మిమ్మల్ని కూడా కుంభమేళాకి తీసుకెళ్ళబోతున్నాను. వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి. షార్ట్స్ని అయితే ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.